లేదు ఇప్పటికి ఇంకా గేర్లో అసంతృప్తి కనిపిస్తుందా అంటే వైసీపీలో పార్టీలో నాయకుల మీద జగన్ గారికి? అంటే ఆయన తెలుసుకోవాల్సిన నీతి ఒకటి ఉంది. కార్యకర్తకి ఏం పని? ఇప్పుడు ప్రతి మాట చంద్రబాబు గారే మాట్లాడారు. అంటే ఎమ్మెల్యే స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి, లేదంటే మొన్న ఈయన పెట్టిన జిల్లా అధ్యక్ష స్థాయి వాళ్ళైనా చెప్పాలి కదా, చెప్పుకోవాలి కదా. ఇక్కడ సమస్య ఏంటంటే ఈయన పెట్టుకున్న వాళ్ళలో 300 మంది కొత్త బ్యాచ్. వాళ్ళకి రాజకీయాలు తెలియవు, ఇంత పెద్ద రాజకీయాలు తెలియవు. ఇప్పుడు మీరు బొత్స సత్యనారాయణ, తర్వాత గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు, ధర్మాన ప్రసాద్ రావు, ఇట్లాంటి వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? ఎంతమంది ఎంపీటీసీలు ఉన్నారు, ఎంతమంది ఎంపీపీలు ఉన్నారు, ఎంతమంది జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నారు, ఎంతమంది మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లు, మేయర్లు ఉన్నారు, మున్సిపల్ చైర్పర్సన్స్, ఎవరు వాళ్ళందరూ ఏమైపోయారు? అంటే రాజకీయంగా ఈయన చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే సామాజిక సమీకరణాల రీత్యా బీసీలకు ఇవ్వాలి ఈ లెక్కలు ఎక్కువ వేసుకుని పార్టీ లాయల్టీ, రాజకీయ లాయల్టీ కాకుండా వ్యక్తుల లాయల్టీ ఉన్న వాళ్ళకి ఇచ్చేశారు. వాడికి ఎవ్వడికి ఈ రాజకీయము తెలియదు, ఈ వ్యవహారం తెలియదు. దాంతో ఏమైపోయింది, ఇప్పుడు మీరు తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రాజకీయం కోసమే పరితపిస్తారు, పడి చేస్తారు, పదే పదే మాట్లాడుతుంటారు వాళ్ళందరూ. ఈయన దగ్గర ఉన్న వాళ్ళల్లో ఏందయ్యా అంటే ఏదో ప్రభుత్వ ఉద్యోగం చేసినట్టు ఫీల్ అవుతారు. అంతేనా? ఆ టైంలో ఉద్యోగం వచ్చింది, మాకు కార్పొరేషన్ పదవి వచ్చింది, డైరెక్టర్గా వెలిగాం, కారు ఇచ్చారు, జీతం తీసుకున్నాం, హ్యాపీ. జగన్కే ఓటేస్తాం. ఆడ ఓటేయడం కోసం డైరెక్టర్. అదే